who knows better about surprise than Japan? Okay? Why didn't you tell me about Pearl Harbor? Okay? ఆయన అంటాడైనా జపాన్కి అమెరికా చాలా సాన్నిహిత్య సంబంధం ఉంది. ఇన్ఫ్యాక్ట్ డిఫెన్స్ డీల్స్ కూడా సైన్ చేశారు. అంటే అమెరికా మీద ఎవరైనా దాడి చేస్తే జపాన్ మీద చేసినట్టే, జపాన్ మీద ఎవరైనా దాడి చేస్తే అమెరికా కూడా చేసినట్టే అని. మరి అలాంటప్పుడు ఇరాన్ మీద మీరు దాడి చేస్తున్నప్పుడు ప్రపంచం అంతా షేక్ అవుతుందని మీకు ముందే తెలిసినప్పుడు, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ సిచ్యువేషన్ ఇవాళ ఇలా ఉన్నప్పుడు, ఆయిల్ ప్రైజులు పెరుగుతున్నప్పుడు మీరు ఇలా యుద్ధానికి వెళ్ళబోతున్నారని చెప్పి జపాన్ ఎందుకు చెప్పలేదు? దీని వెనకాల ఉండే తాత్పర్యం ఏంటి అని మీనింగ్ వచ్చినట్టు ఆయన అడిగాడు. ఇప్పుడు దీనికి సమాధానంగా డీజేటీగా ఫస్ట్ దీనికి ఒక లైట్ హార్టెడ్ సమాధానం ఇవ్వకూడదని చెప్పి నేను అనట్లేదు. అది ఆయన మాట తెలియదు. కాకపోతే ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉన్నప్పుడు అమాయకపు జనాల ప్రాణాలు పోయే సిచ్యువేషన్ జరిగినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఒక జోక్లా చెప్పడం, అది కూడా జపాన్ లాంటి దేశానికి చెప్పడం చాలా కరెక్ట్ కాదు. అది ఆయన ఏమన్నాడు, ఆయన దాన్నే సర్ప్రైజ్ అంటారా బాబు? సర్ప్రైజెస్ గురించి జపాన్ నేను సెపరేట్ గా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. పర్ల్ హార్బర్ లో జపాన్ చేసింది సర్ప్రైజ్ కాదా అనే మీనింగ్ వచ్చేట్టు ఆయన మాట్లాడు. ఇవాళంటే జపాన్ అమెరికా క్లోజ్ గా ఉన్నాయి, కానీ ఒకనొక టైంలో చాలా బద్ధ శత్రువులా బిహేవ్ చేశాయి, ముఖ్యంగా వరల్డ్ వార్ II టైంలో.